ఒకటి కాదు రెండు కాదు 30 కిలోల బంగారం కస్టమ్స్ కళ్ళు గప్పి దేశాలు దాటి ఎలాగో అలా ముంబై దాకా వచ్చారు. కానీ మన అధికారుల నుంచి తప్పించుకోలేకపోయారు. పట్టుబడ్డ వాళ్ళంతా కూడా మహిళలే. అన్ని కిలోల బంగారాన్ని వాళ్ళు క్యారీ చేస్తున్న తీరు వింటే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఈ రేంజ్లో బంగారం ఆఫ్రికా దేశాలని దాటి మన దేశానికి వస్తోంది. అసలు ఈ నెట్వర్క్ వెనుకున్న మాస్టర్ మైండ్ ఎవరు? 30 కిలోలు 24 మంది మహిళలు, దాదాపు 38 కోట్ల రూపాయల విలువ. ఇంత బంగారం స్మగుల్ చేయడం సాధ్యమా? కానీ సాధ్యమని నిరూపించారు మహిళలు. అది కూడా అసాధారణంగా. కెన్యా నుంచి ఎలా ముంబై వరకు చేరుకున్నారో కానీ పక్కా సమాచారంతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు సోదా చేస్తే మహిళల బంగారు బండారమంతా బయటపడింది. మహిళల లోదుస్తుల్లో మైనపు క్యాప్సూల్స్ లో ఇన్ని కేజీల బంగారం దొరికింది. ఊహించడానికి చాలా ఇబ్బందిగా ఉన్న ఇది నిజం. స్వాధీనం చేసుకున్న బంగారంలో 25.10 కిలోలు బంగారు కడ్డీలు, 4.27 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ స్మగ్లింగ్ ఎపిసోడ్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. 38 కోట్ల రూపాయల విలువైన సుమారు 30 కిలోల బంగారు కావడం, స్మగ్లింగ్ చేస్తోంది మహిళలు కావడంతో కేసు సెన్సేషన్ అయింది. అది కూడా బంగారం కెన్యా నుంచి తీసుకొస్తున్నట్టుగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ గుర్తించింది. ఈ ముఠా వెనుకున్న నెట్వర్క్ పై DRI దర్యాప్తు చేపట్టింది. మామూలుగా బంగారు స్మగ్లింగ్ అంటే గల్ఫ్ దేశాల నుంచే ఎక్కువగా జరుగుతోంది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఈ మధ్య ఆఫ్రికా దేశాలు, ముఖ్యంగా కెన్యా, ఉగాండా, టాంజానియా వంటి దేశాలు బంగారం స్మగ్లింగ్ కు అడ్డాగా మారుతున్నాయి. దీనికి ప్రధాన కారణం మాఫియా చేతిలో మైనింగ్ ఉండడం, పెద్దగా నిఘా ఉండకపోవడం. వెనిజులా లాంటి దేశంలో అయితే బంగారం డెడ్ చీప్. 10 గ్రాములు 2000 కూడా చేయదు. ఈ దేశంలో మైనింగ్ అంతా అక్రమంగానే జరుగుతోంది. ఇటు కెన్యా ఒక ట్రాన్సిట్ హబ్ గా ఉపయోగపడుతోంది. ఆఫ్రికాలోని ఇతర దేశాల్లో తవ్విన బంగారం ముందుగా కెన్యాకు తీసుకొస్తారు. అక్కడి నుంచి అంతర్జాతీయ విమాన మార్గాల ద్వారా భారత్, మధ్యప్రాచ్యం లాంటి మార్కెట్లకు తరలిస్తారు. కెన్యాలోని కొన్ని ఎయిర్పోర్ట్లు, పోర్టులు స్మగ్లింగ్ కు అనుకూలంగా ఉండడంతో ముఠాలు అక్కడి నుంచే ఆపరేషన్స్ నిర్వహిస్తాయి. స్మగ్లింగ్ అంతా ఒక ప్లాన్ గా జరుగుతోంది. అక్రమంగా తవ్విన బంగారాన్ని చిన్న చిన్న బార్ల రూపంలో మార్చి సులభంగా దాచుకునేలా తయారు చేస్తారు. తరువాత క్యారియర్లను ఎంపిక చేస్తారు. క్యారియర్లు సాధారణంగా పేద కుటుంబాల మహిళలే ఉంటారు. ఇప్పుడు ముంబైలో పట్టుబడ్డ 24 మంది మహిళలు కూడా పేద కుటుంబాలకు చెందిన వారే. కెన్యా నుంచి భారత్ కు వచ్చే ప్రయాణికులను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తారు. ఎందుకంటే భారత్ లో బంగారం ధరలు చాలా ఎక్కువగా ఉండడం, డిమాండ్ కూడా అధికంగా ఉండడంతో మన భారత్ ను స్మగ్లర్స్ టార్గెట్ చేస్తున్నారు. సేఫ్ గా బంగారం స్మగుల్ చేస్తే కనీసం 40% ప్రాఫిట్ దక్కుతుంది. అంటే కోటి విలువ చేసే బంగారానికి 40 లక్షల వరకు మిగులుతుంది. వెనిజులా లాంటి దేశంలో బంగారం డెడ్ చీప్ గా దొరకడంతో అక్కడి స్మగ్లర్స్ కెన్యా లాంటి దేశాలకు తరలించి స్మగ్లింగ్ నెట్వర్క్ ద్వారా భారత్ మార్కెట్ లోకి పంపుతున్నారు. ఇలాంటి కేసుల్లో పట్టుబడే వారంతా చిన్న స్థాయి క్యారియర్లు మాత్రమే. అసలు మాస్టర్ మైండ్స్ బయటే ఉంటారు. విదేశాల్లో కూర్చొని ఈ మొత్తం నెట్వర్క్ ను నడిపిస్తున్నారు. అందుకే ఒకరిని పట్టుకున్న మరో మార్గం ద్వారా స్మగ్లింగ్ కొనసాగుతూ వస్తోంది.